సాంస్కృతిక సారథి కళాకారులకు అండగా ఉంటానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హామీ ఇచ్చారు. జాగృతి కార్యాలయంలో కవితతో తెలంగాణ ఉద్యమ కళాకారులు భేటీ అయ్యారు. సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు ఇవ్వకుండా అన్యాయం చేశారని ఉద్యమ కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 550 మందికి తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు ఇచ్చారని, అదే స్థాయిలో అర్హతలు ఉండి కూడా ఉద్యోగాలు రాని వాళ్లు ఇంకా ఉన్నారని కవిత పేర్కొన్నారు. వాళ్లందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని జాగృతి పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగం ఇస్తాం అనేటటువంటి మాట కాంగ్రెస్ పెద్దలు పదే పదే చెప్పడం జరిగింది. చెప్పి 2 సంవత్సరాలుగా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం, కళాకారులు అనేటటువంటి కనీస గౌరవం లేకుండా మరి ఎప్పటికప్పుడు ఊకదంపుడు ఉపన్యాసాలు తప్పితే ఉద్యోగాలు ఇవ్వనటువంటి సందర్భాన్ని గమనిస్తున్నాం. కాబట్టి ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున మన కళాకారులందరూ కూడా ధర్నా చేయబోతా ఉన్నారు. ఆ ధర్నాలో కూడా జాగృతి పాల్గొంటుంది. ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా ఆ ధర్నా ఉండే విధంగా కళాకారులము జాగృతి అందరం కూడా ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వాన్ని మేల్కొల్పుదాం, ఉద్యోగాలు సాధిద్దాం.